కూటమి నేతల మౌనంపై విమర్శలు, రాజకీయాల్లో కొత్త చర్చ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు గొప్ప మార్పు, బలమైన పాలన వస్తుందని ఆశించారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేతల వ్యక్తిగత విమర్శల విషయంలో కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల మౌనం ఆ ఆశలను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ మౌనం కేవలం ఒక ఘటనకు పరిమితం కాకుండా భవిష్యత్తులో కూటమి పట్టుదల, అంతర్గత బలహీనతలను ప్రతిబింబిస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు రాజకీయ చర్చల్లో కేంద్రమైన అంశం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకురాలు రోజా సెల్వమణి తాజాగా చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఈరోజు హైదరాబాద్ లో 15 రోజులకు ఒకసారి ఏఐజీ హాస్పిటల్కి పోయి ఎవరు మందులు వేసుకుంటున్నారో రాష్ట్రంలో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరు ప్రజలకు తెలుసు. అబద్దాలు కల్లార్పకుండా ఎలా చెప్పాలో అనే దానికి మందును కనిపెట్టి చంద్రబాబు నాయుడు మీ అందరికీ ఆ మందు ఇస్తున్నాడు కాబట్టే ఈరోజు మీ అందరూ కల్లార్పకుండా అబద్దాలు చెప్తున్నారు తప్ప, ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా? విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా? నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా? నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా? మీ పక్కనే ఉంది కదా, వైజాగ్లో ఉంటావు కదా, పాడేరు, ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా? మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్ గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. ముఖ్యంగా రోజా చేసిన ముఖ్యమంత్రి మందులు తీసుకుంటున్నారా అన్న వ్యాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి విపక్ష దాడులపై వెంటనే మంత్రులు, పార్టీ ప్రముఖులు బహిరంగంగా వ్యతిరేకించి కౌంటర్ ఇస్తారు. కానీ ఇప్పుడు అలాంటి ప్రయత్నమే కనిపించకపోవడం కూటమి తటస్థ వైఖరికి దారితీసింది. ఇది ప్రజల్లో ప్రభుత్వం అంతర్గతంగా ఏకీభవించలేకపోతుందా అనే అనుమానాలను రేకెత్తిస్తుంది. ఎన్నికల్లోనే ఆత్మవిశ్వాసం ఎక్కడ? ఎన్నికల సమయంలో కూటమి నేతలు, మంత్రులు బహిరంగ సభల్లో ప్రజల్లో తిరుగులేని నమ్మకాన్ని, ఘాటైన విమర్శలతో విపక్షాన్ని నిలదీశారు. కానీ ఇప్పుడు తమనే లక్ష్యంగా చేసుకుని వస్తున్న దూషణలకు సైతం ప్రతిఘటితంగా ఉండటం వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోయిందనే సంకేతాలు ఇస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని అవమానించబడుతున్నప్పుడు మేము గలమెత్తకపోతే మనదేంటి భవిష్యత్ అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుపై పెరుగుతున్న ఒత్తిడి, రాష్ట్ర అభివృద్ది కోసం వందల సమస్యలు ఎదుర్కొంటున్న సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ఆరోపణలకు కూడా సమాధానం చెప్పాల్సి రావడం ఆయనపై అదనపు భారం పెడుతుంది. కొంతమందికి ఇది కేవలం ఒక వ్యక్తిగత దాడి కాకుండా ప్రభుత్వ దృష్టిని మళ్లించే వ్యూహంగా భావిస్తున్నారు. ఈ తరహా పరిస్థితుల్లో కూటమి నేతల మౌనం ప్రధాన బాధ్యతలు మరచిపోయేలా చేస్తుందనే ఆందోళన ఉత్పన్నమవుతుంది. మంత్రుల ప్రాధాన్యత కోల్పోతుందా? ఒక ప్రభుత్వ వ్యవస్థలో మంత్రులు, శాసనసభ్యులు తమ నాయకుడికి కవచంలా నిలవాలి. కానీ ఇప్పుడు కనిపిస్తున్న మౌనం ప్రజల్లో అసంతృప్తి పెంచుతుందని సమాచారం. ఇది కేవలం చంద్రబాబు వ్యక్తిగత సమస్య కాదు, ప్రభుత్వ ప్రతిష్ట, కూటమి ప్రతిభ బలహీనమవ్వడమని పలువురు భావిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలాగే నిశ్శబ్దంగా ఉంటే ప్రజల సమస్యలపై రేపు ఎలా నిలబడతారని వారు హెచ్చరిస్తున్నారు. లిక్కర్ కుంభకోణం మౌనం కారణమా? సమీప కాలంలో ఢిల్లీ, ఛత్తీస్గఢ్లో లిక్కర్ కుంభకోణాలపై దర్యాప్తులు వేగంగా జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూటమి నేతలు ఏకీభవించి తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నా ఎందుకు మౌనం వహించారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ముఖ్యంగా బీజేపీ నిశ్శబ్ద వైఖరి ఈ మౌనాన్ని ఇంకా పెంచుతూ కూటమి బలహీనతను బహిర్గతం చేస్తుంది. రాజకీయ చరిత్రలో మౌనం ఎప్పుడూ రెండు చేదు ఫలితాలే ఇస్తుంది. ప్రజల విశ్వాసం కోల్పోవడం, నాయకత్వ బలహీనతగా గుర్తింపు పొందడం, నాయకుడి అవమానం చూసి మేము మాట్లాడకపోతే రేపు ప్రజల అవమానం ఎదురైనప్పుడు ఎలా రక్షిస్తాం అని కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. ఈ స్థితి కొనసాగితే కూటమిలోని నేతలు రాజకీయ చరిత్రలో బలహీన పాత్ర పోషించిన వారిగా గుర్తింపబడతారనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విపక్షం చేస్తున్న తీవ్ర విమర్శలు కేవలం ఆయనకు మాత్రమే కాదు, ప్రభుత్వం, కూటమి ప్రతిష్టకు సవాలు విసురుతున్నాయి. ఈ సమయంలో నేతల మౌనం ప్రజల్లో అనుమానం, అసహనం, నమ్మకం కోల్పోవడానికి పరిణామాలకు దారితీస్తుంది. రావాల్సింది ఏకీభవించి రక్షించే నాయకత్వం, కానీ కనిపిస్తుంది నిశ్శబ్ద వైఖరి. ఈ స్థితి ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.